రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్ల పదవులకు సంబంధించి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అయితే 50% పదవులు మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 121 మున్సిపాలిటీలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటికి సంబంధించి 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. మిగతా 61 అన్రిజర్వ్డ్గా కేటాయించారు, జనరల్కి కేటాయించారు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా 50% మహిళలకు కేటాయించడం అనే చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు 10 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో 10 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఒక స్థానం ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీ, మిగతా 5 కూడా జనరల్కి కేటాయించారు. ఈ మిగతా 5 కూడా ఒకటే స్థానం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ మినహాయించి మిగతా 4 స్థానాలు కూడా జనరల్ మహిళకు కేటాయించారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 14న తుది జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా 14న గతంలోనే ఎన్నికల సంఘం కూడా ఆదేశించిన సంగతి తెలిసింది. దీనికి సంబంధించి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి సంబంధించి కూడా తుది జాబితాను విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా 300 డివిజన్లు ఉన్నాయి. కొత్తగా అంటే గతంలో 150 డివిజన్లకు ఓవరాల్ అవతల ఉన్నటువంటి వాటిని కూడా విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో 300 డివిజన్లు ఏర్పాటాయి. 300 డివిజన్లకు సంబంధించి కూడా బీసీలకు 40% సీట్లు దక్కాయి గ్రేటర్ హైదరాబాద్లో. వాటికి సంబంధించి రిజర్వేషన్ కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. 40% బీసీలకే రిజర్వేషన్లు దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్లో కూడా 150 స్థానాలు ఓవరాల్గా చూస్తే 150 స్థానాలు కూడా మహిళలకు దక్కాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా ఫిబ్రవరితో పాలన ముగుస్తుంది. ఏదైతే కొలువుదీరిన పాలకవర్గం ఉంటుందో 2021లో ఆ పాలకవర్గం గడువు కూడా ముగుస్తుంది ఫిబ్రవరిలో. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల సంఘం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా అయితే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా చర్యలు చేపడుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా ఫిబ్రవరి 14 లోపే ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. 10 కార్పొరేషన్లలో కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్, మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా జనరల్, గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ మహిళా జనరల్, నల్గొండ కార్పొరేషన్ మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్. కార్పొరేషన్లు 10 కార్పొరేషన్లో కూడా దాదాపు గ్రేటర్ వరంగల్ మినహాయిస్తే జీహెచ్ఎంసీ, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఈ 4 కార్పొరేషన్లు కూడా జనరల్ మహిళ కేటాయించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ కేటాయించారు. మహిళలకు 50% రిజర్వేషన్ మున్సిపల్ చైర్మన్ల పదవిలో కానీ కార్పొరేషన్ మేయర్ల పదవిలో కానీ 50% కేటాయిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్ల పదవులకు సంబంధించి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అయితే 50% పదవులు మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 121 మున్సిపాలిటీలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటికి సంబంధించి 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. మిగతా 61 అన్రిజర్వ్డ్గా కేటాయించారు, జనరల్కి కేటాయించారు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా 50% మహిళలకు కేటాయించడం అనే చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు 10 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో 10 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఒక స్థానం ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీ, మిగతా 5 కూడా జనరల్కి కేటాయించారు. ఈ మిగతా 5 కూడా ఒకటే స్థానం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ జనరల్ మినహాయించి మిగతా 4 స్థానాలు కూడా జనరల్ మహిళకు కేటాయించారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 14న తుది జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా 14న గతంలోనే ఎన్నికల సంఘం కూడా ఆదేశించిన సంగతి తెలిసింది. దీనికి సంబంధించి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి సంబంధించి కూడా తుది జాబితాను విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా 300 డివిజన్లు ఉన్నాయి. కొత్తగా అంటే గతంలో 150 డివిజన్లకు ఓవరాల్ అవతల ఉన్నటువంటి వాటిని కూడా విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో 300 డివిజన్లు ఏర్పాటాయి. 300 డివిజన్లకు సంబంధించి కూడా బీసీలకు 40% సీట్లు దక్కాయి గ్రేటర్ హైదరాబాద్లో. వాటికి సంబంధించి రిజర్వేషన్ కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. 40% బీసీలకే రిజర్వేషన్లు దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్లో కూడా 150 స్థానాలు ఓవరాల్గా చూస్తే 150 స్థానాలు కూడా మహిళలకు దక్కాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా ఫిబ్రవరితో పాలన ముగుస్తుంది. ఏదైతే కొలువుదీరిన పాలకవర్గం ఉంటుందో 2021లో ఆ పాలకవర్గం గడువు కూడా ముగుస్తుంది ఫిబ్రవరిలో. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల సంఘం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా అయితే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా చర్యలు చేపడుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా ఫిబ్రవరి 14 లోపే ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. 10 కార్పొరేషన్లలో కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్, మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా జనరల్, గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ మహిళా జనరల్, నల్గొండ కార్పొరేషన్ మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్. కార్పొరేషన్లు 10 కార్పొరేషన్లో కూడా దాదాపు గ్రేటర్ వరంగల్ మినహాయిస్తే జిహెచ్ఎంసీ, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ ఈ 4 కార్పొరేషన్లు కూడా జనరల్ మహిళలకు కేటాయించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీ మహిళలకు కేటాయించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు మున్సిపల్ చైర్మన్ల పదవిలో కానీ కార్పొరేషన్ మేయర్ల పదవిలో కానీ 50% కేటాయిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.